ఓం శాంతి. హోలిక హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు అనే రాక్షస యోధుల సోదరి మరియు ప్రహ్లాదుని అత్త. సుమారు 100 సంవత్సరాలు కఠిన తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు హిరణ్యకశిపునకు దర్శనమిచ్చాడు. మానవుడు అయినా జంతువు అయినా బ్రహ్మదేవుడు సృష్టించిన ఏ జీవి నుండి అయినా తనకు మరణం సంభవించకూడదని అతను బ్రహ్మదేవుణ్ణి వరాన్ని అడిగాడు. అగ్నితో కానీ, పగలు కానీ, రాత్రి కానీ, భవనం వెలుపల కానీ, లోపల కానీ, భూమిపై కానీ, ఆకాశంలో కానీ మరణించకుండా ఉండేలాగా కూడా హిరణ్యకశిపుడు వరం అడిగాడు. ఈ వరాన్ని పొందిన తర్వాత అతను 3 లోకాలని స్వాధీనం చేసుకున్నాడు. ఇంద్రుడి సింహాసనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. అతని దురాఘాతాలను పెంచి మహర్షులను, సాధువుల్ని చంపాడు. తనను దేవుడుగా అంగీకరించమని ప్రజలను బలవంతం చేయటం ప్రారంభించాడు. కానీ అతని 5 ఏళ్ల కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణు భక్తిలో మునిగి ఉండేవాడు. మొదట్లో అతను తన చిన్న కొడుకుని బెదిరించాడు. కానీ అతను అంగీకరించినప్పుడు అతన్ని చంపడానికి అనేక కుట్రలు చేశాడు. తన సోదరి అయిన హోలికకు బ్రహ్మదేవుడి ద్వారా లభించిన వరం అనుసారంగా అగ్ని తనకు హాని చేయదు అంటే ఆమె అగ్నిలో కాలిపోదు. ఈ వరాన్ని ఉపయోగించుకుంటూ విష్ణు విరోధి అయిన హిరణ్యకశిపుడు తన సోదరి హోలికను ప్రహ్లాదుని తీసుకుని అగ్నిలో ప్రవేశించమని ఆదేశించాడు. దీనివల్ల ప్రహ్లాదుడు మరణిస్తాడని భావించాడు. హోలిక ప్రహ్లాదుడిని తన ఒడిలో తీసుకుని అగ్నిలో కూర్చుంది. ప్రహ్లాదుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ హరిని మర్చిపోవడానికి సిద్ధంగా లేడు. అందుకే ఆ అగ్నిలో కూడా ప్రహ్లాదుడు హరినామ స్మరణలో మునిగిపోయాడు. కానీ ఆశ్చర్యకరంగా హోలిక అగ్నిలో కాలిపోయి మరణించగా ప్రహ్లాదుడు మాత్రం సురక్షితంగా బయటకు వచ్చాడు. నిజానికి హోలికకు ఆ వరం ఇస్తూ ఆమె ఈ వరాన్ని దుర్వినియోగం చేస్తే ఈ వరం నిరుపయోగంగా అవుతుందని బ్రహ్మదేవుడు చెప్పి ఉన్నాడు. ఈ విజయాన్ని హోలీ పండుగగా, ఆనందాల పండుగగా జరుపుకుంటారు. ఈ రోజుని హోలికా దహనం అని కూడా పిలుస్తారు. దీని యొక్క ఆధ్యాత్మిక రహస్యం హిరణ్యకశిపుని ఓటమి మరియు హోలిక మరణం శ్రీహరి పట్ల ప్రహ్లాదుడికి ఉన్న అచంచలమైన భక్తి విజయానికి చిహ్నం. బాబాపై అచంచలమైన నిశ్చయం మరియు విశ్వాసం ఉన్న పిల్లలు ఎల్లప్పుడూ విజయాన్నే సాధిస్తారు. ప్రతి పరిస్థితిలోనూ బాబా స్మృతిలో నిమగ్నమై ఉన్నవారికి మాయ ఎటువంటి హాని తలపెట్టలేదు. బాబ్దాదా పట్ల బ్రాహ్మణ పిల్లలకున్న ప్రేమయే వారికి ఛత్రఛాయలా మారి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా జీవించే విశ్వాసాన్ని ఇస్తుంది. ఓం శాంతి.